నేను చూస్తున్నప్పుడు శిష్యులను అంటున్నాడు, మీరు చూడాల్సింది అలలనా, మీరు చూడాల్సింది నేను మీతో పాటు తోడుగా ఉన్నానని కదా. ఈరోజు చాలా మంది జీవితాలు ఎందుకు చింతిస్తున్నారు, ఎందుకు వేదన పడుతున్నారు, ఎందుకు మీ జీవితాల్లో నిరుత్సాహము, ఎందుకు భయము ఆవరిస్తుంది, ఎందుకు భీతితో మీరు ఉంటున్నారు, ఎందుకు మీ జీవితాల్లో సంతోషము కరువైపోయింది, కన్నీటితో మీరు ఎందుకు ఉంటున్నారు? ఎందుకంటే మీరు యేసయ్యని చూడకుండా మీరు మీ చుట్టూ ఉన్నటువంటి రేగుతున్న సమస్యలు చూస్తున్నారు, మిమ్మల్ని బాధపడుతున్న మనుషులను చూస్తున్నారు. కనుక ఎందుకు ఈ రోజు నుంచి మీ జీవితంలో యేసు నామమును ధరించుకోకూడదు? ప్రభువా, నీవు నాకు తోడుగా ఉంటే చాలయ్యా, నా జీవితంలో అసాధ్యంగా ఉన్న వాటిని నువ్వు సాధ్యపరుస్తావు. ఎవరైతే ప్రార్థించే వారిగా ఉంటారో, పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థించే ప్రతి ఒక్కరి ఎదుట, రాజులైతేనేమిటి, శాసనాలు విడుదల చేసే ప్రతి ఒక్కరు కూడా వారి ఎదుట సాష్టాంగ పడవలసిందే. వారికి విరోధముగా గుంపు కూడిన వారు వారి పాదాల చెంత రావాల్సిందే. కనుక మీ జీవితాల్లో ఈ రోజు నుంచి మీ ఇంటిలో బలిపీఠాన్ని కట్టండి. బలిపీఠము అంటే ఏమిటి అంటే దేవునికి ప్రార్థించే స్థలం. అక్కడ ఆ బలిపీఠం దగ్గర నీవు నీ యొక్క పరిస్థితి గురించి ప్రభుతో చెప్తావు, ప్రభు యొక్క చేసే కార్యాల గురించి నీకు వివరిస్తారు. మీ ఇరువురు కలిసే దేవుడు నువ్వు సహవాసము చేసే ఆ స్థలాన్ని బలిపీఠము అని అంటారు. నీ యొక్క పాపపు బంధకణాలకు నిమిత్తము కన్నీటితో నీ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసి ఆయన కనికరమును, ఆయన దయా దాక్షిణ్యాలను పొందుకోవడమే బలిపీఠపు అనుభవము.